సో గైస్ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా, ఎవరైతే ఫెయిల్ అయ్యారో, సప్లీ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో, బెటర్మెంట్ ఎగ్జామ్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. సో కొంచెం క్లారిటీ అయితే ఇవ్వండి. సో సప్లీ రాయాలా, బెటర్మెంట్ రాయాలా అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్లో అయితే ఉన్నారు. సో గైస్ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో వరకు చూసాకైతే ట్రై చేయండి. గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో మళ్ళీ చెప్తున్నా, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు, సో గైస్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలి? సో మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ అని అయితే చెప్తున్నారు. సో గైస్ మీకు మ్యాథమెటిక్స్ ఏ క్వశ్చన్ పేపర్ కావాలి? సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అయితే. ఎందుకంటే సో నా తరపున నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వేరే సార్ వాళ్ళు ఉన్నారు అనమాట. సో వాళ్ళని అడిగి సో ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం కూడా మీకోసం అయితే ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే. సో ఫైనల్గా మీరైతే పాస్ అయిపోవాలి. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది స్టూడెంట్సే అనుకుంటున్నా ఫెయిల్ అయ్యేది. సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే సప్లీ గురించి అయితే చెప్తా వినండి. సో గైస్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీరు టెన్షన్ అయితే పడకండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ముందుగా డిప్రెషన్లోకి అయితే వెళ్తున్నారు. సో నేను చెప్తున్నా కదా, సప్లీ ఖచ్చితంగా మీరు ఈజీగానే పాస్ అయిపోవచ్చు. సో మన వరకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సప్లీ ఎగ్జామ్ అనేది కొద్దిగా టఫ్గా రావడం అయితే జరిగిందనమాట. సో దాన్ని బట్టి సో ఈ ఇయర్ కూడా మాకు సప్లీ ఎగ్జామ్ అనేది టఫ్గా అయితే వస్తుందా బ్రో, క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో ఈసారి మనకున్న అప్డేట్ ఏంటంటే, సో మనకు ఈజీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సప్లీ ఎగ్జామ్ అనేది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ అనేవి కాబట్టి సో ఇదైతే మనకి గెస్సింగ్ వరకు మాత్రమే. కానీ మీరు నెగ్లెక్ట్ చేయకండి. సప్లీకి ఎవరైతే సో ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తున్నారో, సో ఎవరైతే ఫెయిల్ అయ్యి సప్లీ ఎగ్జామ్ రాసేకి రెడీగా ఉన్నారో ప్రతి ఒక్కరైతే ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే సో కంటిన్యూస్గా ఇంకైతే మీకు ఎగ్జామ్కి టైం ఉంది మామ, కానీ నువ్వు నెగ్లెక్ట్ చేయకు, అందుకే ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇకపోతే గైస్ బెటర్మెంట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అన్న నేనైతే పాస్ అయిపోయినా, సో బెటర్మెంట్ రాస్తే నాకు ఏమన్నా సో ఉపయోగం ఉంటుందా, మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ అనేది ఉండదు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, సో తక్కువ మార్కులు సపోజ్ 30-35 అట్లా వచ్చి 40 అట్లా వచ్చింటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం బెటర్మెంట్ రాయండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు మార్క్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అది సెకండ్ ఇయర్ కూడా యూజ్ అవుతాయి కదా. సెకండ్ ఇయర్లో ఎన్ని తక్కువ వచ్చినా కానీ ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ ఉండాలి ఖచ్చితంగా చెప్తున్నా. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా బెటర్మెంట్ అనేది రాయండి. సో ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.